విశాఖ ఐటీ హబ్ గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 125 కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చెప్పుకొచ్చారు. పర్యాటక ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని జలాశయాలు నిండుగా ఉన్నాయన్నారు. టెంపుల్ టూరిజంకు 8 నుంచి 20% పెంచాలనేది లక్ష్యమని, పర్యాటకంలో ఇంకా 50,000 గదులు రావాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు పోటెత్తాయి. దీంతో జంట జలాశయాలు భారీగా వరద పెరగడంతో, ప్రాజెక్టుల గేట్లు తెరవడంతో మూసీ నదికి వరద నీటి ప్రవాహం పెరగడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముంపు నుంచి రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పునరావాస వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్ధరాత్రి ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ నీళ్లు రావడంతో అక్కడ ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చేపట్టిన సహాయక చర్యలను సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గాజాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఒక కీలక ఒప్పందం త్వరలోనే కుదరబోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. బందీలను తిరిగి తీసుకురావడం, యుద్ధానికి ముగింపు పెట్టడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయని తెలిపారు. న్యూయార్క్లో నిర్వహించనున్న రైడర్ కప్ గోల్ఫ్ టోర్నమెంట్ పాల్గొనడానికి బయలుదేరే ముందు వైట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాపై ఒక ఒప్పందం కుదిరే దిశగా ఉన్నాయని, యుద్ధానికి ముగింపు కలిగించే ఒప్పందంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.